ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మేషరాశి వారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ రాశి వారికి గ్రహస్థితులు ఈ యొక్క మే మాసంలో మధ్యమంగా ఉన్నాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలని కూడా తీసుకోకూడదు. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో తొందరపాటు మేషరాశి వారికి ఏమాత్రము పనికిరాదు. మీ యొక్క స్నేహితుల విషయాలలో కానీ కుటుంబ సభ్యుల విషయాలలో కానీ జాగ్రత్తగా ఉండటం అవశ్యం. విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు కొన్ని అనివార్య కారణాల చేత వారి ఉద్యోగములోనో వారి వ్యాపారములోనో కొంత ఇబ్బందికి గురి అవుతారు. ఆ ఇబ్బంది నుంచి వారు తాత్కాలికమే ఇబ్బంది మాత్రం బయటపడతారు. కంగారు పడకూడదు. కంగారు పడితే గనక మీ యొక్క మాట జారుడుతనం ద్వారా అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర కూడా మీరు కొంత కఠినమైనటువంటి ప్రభావాన్ని చూడవలసి వస్తుంది. స్త్రీలు చేసేటువంటి వ్యాపారాలలో మేషరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా ఎవరితోనూ కయ్యానికి దిగవద్దు. డబ్బిచ్చేటువంటి వారు ఒకరోజు అటు ఇటుగా మీకు అందిస్తారు. అయినప్పటికీ మాసాంతము లోపల సంతృప్తికరమైనటువంటి పనిని చేశాము అనేటువంటి తృప్తిని మేషరాశి జాతకులు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా తోటి స్నేహితులతో స్నేహభావంతో ఉండండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ సొంత వాహనాన్ని ఉపయోగించుకోవటం మంచిది. సొంత వాహనము లేనటువంటి వారు ఇతరుల వాహనాలను తీసుకుని ప్రయాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవశ్యం. ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క మే నెలలో మేషరాశి వారికి కొన్ని ఆనుకూలమైనటువంటి పనులు కూడా ఉన్నాయి. గృహోపకరణముల విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆలోచించి గృహోపకరణాలు కొన్నట్లయితే చాలా మంచి వాటిని సేకరించగలుగుతారు. అలాగే ఈ యొక్క భూమి విషయంలో కూడా తొందరపాటుతో ఎక్కడ పడితే అక్కడ అడ్వాన్సులు ఇవ్వవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్వాన్స్ని కనుక తొందరపాటుతో ఇచ్చినట్లయితే వాస్తు బాగోలేదనో లేకపోతే ఆ వాతావరణం బాగోలేదనో ఆ యొక్క కాలనీ బాగోలేదనో మళ్ళీ మీరు వెనక్కి తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందికి గురవుతారు. కాబట్టి గృహము విషయంలో కూడా కొంచెం ఆలోచన చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవటం మంచిది. లేని ఎడల తొందరపాటు నిర్ణయము మీకు సత్ఫలితాలని ఇవ్వదు. అది ఏదో ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో మేషరాశి వారు ఈ యొక్క మే మాసములో చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఉష్ణతాపముతో కూడుకున్నటువంటి మేషరాశి వారికి ఉష్ణతాపముతో కూడుకున్నటువంటి కొన్ని రోగాలు వాటిల్లేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మంచినీటిని ఎక్కువగా తాగాలి. మంచినీటిని ఎక్కువగా వితరణ కూడా చేయాలి మేషరాశి వారు. మనం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మన కుటుంబ సభ్యుల విషయాల్లో కూడా ఆరోగ్యం అనేటువంటిది అవశ్యం. బద్ధకాన్ని విడిచిపెట్టండి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మే మాసములో కొంత బద్ధకం కూడా పెరుగుతుంది. తర్వాత చేద్దాములే అనుకుంటారు. తర్వాత అంటే ఎప్పుడు? ఆ తరువాతకి
ఏది ఒక సమయం ఉండదు. బాగా తీవ్రమైనటువంటి స్థితి వచ్చేంత వరకు వేచి ఉంటూనే ఉంటారు. కాబట్టి తర్వాత చేస్తాను అనేటువంటి మాటని పక్కన పెట్టి అప్పటికప్పుడు పని చేయగలిగినటువంటి వారే విజయాన్ని పొందగలుగుతారు. ఈ యొక్క మాసాంతము ఏదైతే గనక ఈ యొక్క నెల చివరిలో ఉన్నదో, మే నెల చివరిలో, అటువంటి సమయంలో మరీ బద్ధకంగా ఉంటుంది. మేషరాశి వారికి ధనాకర్షణ కూడా ఉంటుంది. ఈ నెలలో బద్ధకంతో కూడుకున్నప్పుడు ధనాకర్షణ ఎలా అవుతుంది అండి? మనము బద్ధకాన్ని విడిచిపెడితేనే స్థిరమైనటువంటి సంపాదనని మనం పొందగలుగుతాం. కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టాలి మేషరాశి జాతకులు. అలాగే మాసం మధ్యలో అంటే అర్ధమాసములో మనము ద్వితీయార్ధము అంటాం కదా, ఆ ద్వితీయార్ధములో కొన్ని సందర్భాల యందు తొందరపాటుతో మాట జారిపోతూ ఉంటారు. కాబట్టి ద్వితీయార్ధములో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్యని కుదిర్చేటువంటి సమయం అది. ఈ సమయంలో భర్తతో భార్య కానీ, భార్యతో భర్త కానీ వైరానికి దిగకుండా ఉంటే విజయం పొందగలుగుతారు. పుట్టినింటి యొక్క సంపదతో స్త్రీ అనేక వ్యాపారాలు చేయటానికి ఉర్రూతలవుతూ ఉంటుంది. అన్నయ్య సహకరిస్తానన్నాడనో, అమ్మ ఇస్తానన్నదనో, నాన్న ఇస్తానన్నారు. మీరు వ్యాపారం చేయటం తప్పు కాదు, కానీ సరైనటువంటి సమయంలో చేయాలి. ప్రతి ఒక్కరము పెద్ద పెద్ద దిగ్గజాలతో పోటీ పడకూడదు. మనకి ఉన్న దాంట్లో మనము సంతృప్తిగా జీవించటానికి తగిన ప్రణాళికని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆశ అత్యాశ అయితే చాలా ప్రమాదం. ఈ ద్వితీయార్ధములో కొన్ని విషయాలలో ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు తొందరపాటుతో ఉంటారు. తొందరపాటు వలదు. వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ద్వితీయార్ధములో యోగ్యమైనటువంటి సంబంధములు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఈ సమయము సరైనది కాదు కాబట్టి కొంత నత్తనడకన వివాహం సాగుతుంది. మంచి సంబంధం అయితే వివాహ సంబంధానికి వచ్చినటువంటి వారిని మాటలతో మెప్పించి మీ యొక్క యథార్థ స్థితిని వారికి తెలిపి మీ జీవనం గడపటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పని. కాబట్టి ద్వితీయార్ధములో కొన్ని శుభకార్యాలని మేషరాశి వారికి మే మాసములో గ్రహస్థితులు అనుకూలించి ఉన్నాయి. అలాగే గురుధ్యానము అనేటువంటిది మేషరాశి వారికి చాలా ఉపయుక్తమవుతుంది. కాబట్టి గురువుని ఎక్కువగా ధ్యానము చేయండి. దత్త చరిత్ర, దత్తస్తవారిని పారాయణ చేయటము, దత్త క్షేత్ర దర్శనాలను చేయటము ఉత్తమమైనటువంటి పని. అతి ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఇది మన యొక్క బాధ్యత. అలాగే సరైనటువంటి నాయకుడికి మన ఓటుని వెయ్యాలి. ఇక్కడ ఒక పార్టీ, ఒక కులము, ఒక మతము కాదు. వారు చెప్పటానికి మాత్రము అన్ని మతాలు, అన్ని కులాలు సమానమని చెప్తున్నారు, కానీ వారే మనకి గొడవలు పెడతారు. అటువంటి వారికి మనం ఓట్లు వేయకూడదు. సరైనటువంటి నాయకుడిని ఎంచుకుని ఓటు వేస్తే ఏ విధమైనటువంటి ఫలితము వస్తుందో, సరైనటువంటి ఆరాధనని, సరైనటువంటి పూజని, సరైనటువంటి దాన ధర్మాలని, సరైనటువంటి క్రతువులని ఆచరణ చేస్తే అదే విధమైనటువంటి ఫలితము మనకి వస్తుంది. ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగపరుచుకోండి. నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి. నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే, తనకి ఎక్కువగా నర్మదా నదికి
తేమ ఉండదు. చాలా నదులకి తేమ ఉంటుంది. మీరు కృష్ణానదిని చూస్తే పాచి పడుతూ ఉంటుంది. అది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి నీరు ఉంటుంది. గంగకి ఏ భావన ఉండదు, చప్పగా ఉంటుంది. నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మదా. ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ, ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మదా అక్కడ ఉంటుంది. నర్మదా చాలా మృదు స్వభావి. నదులన్నీ మృదు స్వభావాలే, నర్మదా పరమ మృదు స్వభావి. బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం. ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది. సింధు నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది. ఈ నర్మదా భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది. తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది. కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది. స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది. ఈ యొక్క నర్మదా అమ్మవారికి, నదీ దేవతకి మనము 12 సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే. ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి. మే 1, 2024 నుంచి మే 12, 2024 వరకు 12 రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్. ఎందుకంటే 12 రోజులు, ఒక 2-3 రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే, పుష్కరము అంటేనే 12. మొదటి రోజున ఏతత్ సుముహూర్తము 8:45 7:15 ఏదో సమయం ఉంది. ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి 12 రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు. వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు. ఈ 12 రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు. కాబట్టి మనము వారందరి పేరు మీద 27 నక్షత్రాల కోసమని, 9 గ్రహాల కోసమని, అలాగే పితృదోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి? మే 3వ తారీఖు నుంచి 2024 మే 3 శుక్రవారం నుంచి 2024 మే 12 ఆదివారం వరకు జరుగుతుంది. ప్రతిరోజు నవగ్రహ హోమం, ప్రతిరోజు రుద్రహోమం, మీ గోత్రనామాలతో నక్షత్ర జపం. మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం. ఇది గొప్ప అవకాశం అండి. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది? భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది? ఒక్క భారతదేశంలో లభిస్తుంది. ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు, మనము పాల్గొందాం. మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. నమ్మండి. ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే, బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే. పాల్గొంటారు కదా. జై శుభంకరి.